శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రగ్రహానికి కన్యా సంక్రమణం జరుగుతోంది. అలా కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ సెప్టెంబర్ 6వ తేదీ కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నవగ్రహాలలో శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కన్యా సంక్రమణము 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. సహజ సిద్ధంగా జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసే గ్రహము. కళారంగంలో రాణించాలన్నా, సినిమా టీవీ రంగాల్లో మంచి అవకాశాలు రావాలన్నా, సంగీత నాట్య రంగాల్లో లలిత కళల్లో తారాస్థాయికి ఎదగాలన్నా శుక్రుడి బలం కావాలి. అలాగే అందానికి సంబంధించిన వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, వీటిల్లో లాభాలు రావాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యోగిస్తే రాజయోగం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అటువంటి శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారటం అనేది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 4వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. ఇలా 4వ స్థానంలోకి వచ్చిన శుక్రుడు సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలోనే 4వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్న శుక్రుడు అంటే 4వ స్థానంలో ఉన్న శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న శుక్రుడు ఇచ్చే ఫలితాలకు సంబంధించిన ఆ శ్లోకం ఏంటంటే, స్వబుద్ధిర్ బంధు సన్మానం, స్త్రీ సంభాషణం సంభ్రమః, పుత్రమిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు అంటూ జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో 4వ స్థానంలో ఉన్న శుక్రుడికి సంబంధించిన ఫలితం గురించి శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి? శుక్రుడు ఏ ఫలితం ఇస్తాడంటే స్వబుద్ధిర్ బంధు సన్మానం అంటే అర్థం ఏంటంటే బుద్ధి బలం పెరుగుతుంది. బంధు సన్మానం అంటే మీకు చక్కటి సన్మానాలు, సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అంటే అందరూ కూడా మీకు విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అందిస్తూ ఉంటారు. నలుగురిలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మీకు సన్మానాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే స్వబంధు సన్మానం, మీకు దగ్గర బంధువులు కూడా మీకు సన్మానం చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులు మీకు సన్మానం చేస్తారు, మీరు బంధువులను ఆదరిస్తూ ఉంటారు, మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ఇంత అద్భుతమైన ఫలితాన్ని 4వ స్థానంలో శుక్రుడు ఇస్తాడు. కాబట్టి స్వబుద్ధిర్ బంధు సన్మానం అంటూ శ్లోకంలో చెప్పారు. అలాగే స్త్రీ సంభాషణం సంభ్రమః అంటే అర్థం ఏంటంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల ప్రయోజనాలు చేకూరతాయి, సంతోషం లభిస్తుంది అన్న అర్థంలో స్త్రీ సంభాషణం సంభ్రమః అంటూ శాస్త్రంలో చెప్పారు. అంటే ఇప్పుడు మిథున రాశి పురుషులైతే గనక కొత్త స్త్రీలు పరిచయం అవుతారు, వాళ్ళ సంభాషణల వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒకవేళ మిథున రాశి స్త్రీలైతే స్త్రీలకు కూడా కొత్త స్త్రీల పరిచయాలు పెరుగుతాయి. ఆ స్త్రీ పరిచయాలు, ఆ స్నేహాలు మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. అంటే మిథున రాశి పురుషులైనా మిథున రాశి స్త్రీలైనా ఎవరికైనా సరే కొత్తగా ఆడవాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ పరిచయాలు మనసుకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగింపజేస్తాయి అన్న అర్థంలో స్త్రీ సంభాషణం సంభ్రమః అంటూ శాస్త్రంలో 4వ స్థానంలో ఉన్న శుక్రుడి గురించి శ్లోకం చెప్పారు. అలాగే పుత్రమిత్ర కళత్రాది అంటే అర్థం ఏంటంటే పుత్రుల వల్ల సౌఖ్యం ఉంటుంది, మిత్రుల వల్ల సౌఖ్యం ఉంటుంది, కళత్రం వల్ల సౌఖ్యం ఉంటుంది. కళత్రం అంటే జీవిత భాగస్వామి. అంటే మిథున రాశి పురుషులైతే వాళ్ళ భార్య వల్ల, మిథున రాశి స్త్రీలైతే వాళ్ళ భర్త వల్ల సౌఖ్యం పొందుతూ ఉంటారు. అలాగే పుత్రమిత్ర అన్నారు అంటే సంతానం వల్ల ఆనందం కలుగుతుంది,
మిత్రులు స్నేహితుల వల్ల ఆనందం కలుగుతుంది. అంటే మిథున రాశి వాళ్ళు సంతానంతో ఉంటే సంతానం ఆనందాన్ని కలిగిస్తారు, జీవిత భాగస్వామితో ఉంటే జీవిత భాగస్వామి వల్ల ఆనందం కలుగుతుంది, స్నేహితులతో ఉంటే స్నేహితుల వల్ల ఆనందం కలుగుతుంది. విద్యాగోష్ఠి సుఖేద్ బృహు అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే మీరు చక్కటి విద్యా గోష్ఠిలో పాల్గొంటారు, అంటే మంచి మంచి విద్యా సంబంధమైనటువంటి చర్చలలో పాల్గొంటారు. ఆ చర్చల వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది, దానివల్ల మీకు ఆనందం కూడా కలుగుతుంది, సుఖము కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు అన్న అర్థంలో విద్యాగోష్ఠి సుఖే భృగు అంటే శాస్త్రంలో శ్లోకం చెప్పారు. కాబట్టి 4వ స్థానంలో ఉన్న శుక్రుడిచ్చే ఫలితాల గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే చక్కగా సన్మానాలు సత్కారాలు జరుగుతాయి, బంధువులు మిత్రులు జీవిత భాగస్వామి అందరూ కూడా మీకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. అలాగే మీకు దగ్గర బంధువులు అన్ని రకాలుగా ప్రయోజనాలు కలిగింపజేస్తూ ఉంటారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని పెంచుకొని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈ ఫలితాలన్నీ కూడా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. ఆగస్టు 1వ తేదీ నవగ్రహాలలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి కన్యా సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ శుక్రుడు సెప్టెంబర్ 6వ తేదీ కన్య నుంచి తులకి మారతాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు పూజలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడికి అలసందలు బొబ్బర్లు అంటే చాలా ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే అలసందలు నానబెట్టినవి గోమాత కొన్ని ఆహారంగా తినిపించండి. మీకు దగ్గరలో గోవులు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శుక్రవారం శుక్రహోరాకాలం అని ఉంటుంది, అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరాకాలం ఉంటుంది. ఆ శుక్రహోరాకాలం ఉన్న సమయంలో 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు, శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు రంగు కాబట్టి తెల్లటి వస్త్రంలో మూటగట్టి అక్కడ దేవాలయంలో బ్రాహ్మణులకు పండితులకు దానం ఇచ్చుకోండి. అప్పుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తుంటే అవి రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు ఇస్తే తగ్గిపోతాయి. కాబట్టి శుక్రగ్రహానికి ప్రీతికరమైన ఈ అలసందలు బొబ్బర్లు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా పంతులు గారికి దానమైనా ఇవ్వండి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి ప్రీతికరమైన స్నానాన్ని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నవగ్రహాలలో శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు అంటే ప్రీతిపాత్రము అని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి శుక్రవారాలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి. సెంట్ కొద్దిగా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పొడి కొద్దిగా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శుక్రవారం ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. శుక్రుడికి పాలతో చేసిన పాయసము లేదా క్షీర అన్నము ఇది చాలా ప్రీతికరం. కాబట్టి పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తింటే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాలలో శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు అంటే లలిత అమ్మవారు. ఎప్పుడైనా సరే శుక్రుడు యోగించాలంటే లలిత అమ్మవారిని పూజించాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకోండి. మరి ఈ పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చదువుకోండి. అలా చదువుకుంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి
శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలుంటే తొలగిపోతాయి, అనుకూల ఫలితాలుంటే రెట్టింపు అవుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.